ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలండి. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఏ మంచి నాడు లేదు ప్రభు నాయన. యేసయ్యా దేవా, నీ బంగారు బాధలకు నేను స్తుతులు స్తోత్రాలు. ఇదనో నాయన, ఇదిగో నీ బిడ్డల ముందు నిలవబడి ప్రభు నాయన, నీ ఒక సిలువలో పలికిన రెండవ మాట తండ్రి చెప్పడానికి నీవు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు అర్థాలు. నేనైతే అర్థాలు కాదు ప్రభు నా తండ్రి. అయినప్పటికీ ప్రభు తండ్రి నీవు ఇచ్చి నీ మహా గొప్ప అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు నాయన. మీరే మాట్లాడండి ప్రభు. మీ సిలువ చెట్లు నన్ను మరుగుపరచుకొని తండ్రి ఆ మాటకి ఎలా అర్థం చెప్పాలో తండ్రి, ఆ మాటలో ఉన్న సత్యమేదో నాకు తెలియదు. మీరే మాట్లాడండి, సహాయించండి. నాకు ఇచ్చిన ఈ మాట ఏంటంటే, సిలువలోని యేసుప్రభువుని మరి సిలువ వేసిన తర్వాత ఆయన పలికిన రెండవ మాట అంటున్నాడు, ఆయన చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరంటే ముగ్గురికి అక్కడ సిలువ వేశారండి. యేసు ప్రభు పక్కనే కుడి ప్రక్కన ఒక ఆయన, ఎడం ప్రక్కన ఒక ఆయన సిలువ వేసినప్పుడు అందులో కుడి ప్రక్కన ఆయన అంటున్నారు అన్నమాట, నీవు యేసు నీవు నీ రాజ్యంలో నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు అంటున్నారు ప్రభువు. ఏమంటున్నారంటే, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అనేసి అన్నమాట. ఆ మాట ఎంత గొప్ప సత్యం ఉందంటే, ఎంత విలువైన మాట అంటే, నిజంగా ప్రభువు వారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మన మానవాళి పాపం అంతటి కోసం ఆయన కలువరి శిలువలో ఆయన రక్తం చిందించడం కోసమే ఈ లోకానికి వచ్చారు. ఆ సత్యము మరి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియక ఈరోజు. ఒకప్పుడు మనం కూడా అట్టవారమే అలా ఉండే స్థితిలో ఉండేటప్పుడు ఆయన మన కోసం కార్చిన రక్తం, ఆయన ఒకేసారి సిలువ వేయబడ్డారు. కానీ ఆ రక్తం ఈ రోజు వరకు కూడా మరి మన కోసం, ఇంకా నశించిపోతున్న ఆత్మల కోసం ఇంకా మొరపెడుతూనే ఉంది. చూడండి, హేబేలు కయ్యను మొదటి మనుషులు వాళ్ళు, ఆదాము అవ్వకి వాళ్ళకి మొదటి సంతానం అయిన కయ్యను హేబేలు. అక్కడ హేబేలు రక్తం మొరపెడుతుందని సరే అంటే, హేబేలు తమ్ముడినేమో అన్న చంపేసినప్పుడు మరి అక్కడ హేబేలు రక్తం మొరపెట్టినప్పుడు కయ్యను నీ తమ్ముడు ఎక్కడన్నప్పుడు అక్కడ చూడండి ఏమంటారు ఆయన, ఏమో నా తమ్ముడు నాకేం తెలుసు, నా తమ్ముడికి నేను కాపలాగా ఉన్నానా అని అన్నప్పుడు ప్రభు అంటారు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు కయ్యను, నీ తమ్ముడు రక్తం నా సన్నిధిలో మొదపెడుతుంది. ఈరోజు హతసాక్షులు ఎంతో మంది, వారి రక్తం కూడా మరి ఈ భూమి మీద మొదపెడుతుంది. ప్రతిరోజు కూడా ఆ ప్రార్థన ఎందుకో నాకు దేవుడు నాకు ఆ తలంపు ఇస్తూ ఉంటారనమాట. తండ్రి, భూమి మీద అనేక మంది నీతిమంతులు ఈరోజు మరి నీ కొరకు, నీ సేవ కొరకు వారు వధించబడుతున్న అపసాక్షులు అయిపోతున్నారు. వారి ఆత్మల్ని బలిపీఠం కింద మొరపెడుతున్నాయి. వారు విడిచిన కుటుంబాల కోసం, వారు విడిచిన సంఘాల కోసం నాకు ఎందుకో అది ఒక ప్రార్థన చేసినప్పుడు నాకు ఆ మాట ఎందుకో ప్రభు ప్రతిరోజు నేను ఎన్నిసార్లు చేసుకున్నా సరే ఎన్నిసార్లు కూడా నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అలాగేంటంటే మరి కేవలం మరి శరీరం మన ఈ లోకంలోని మనము మన ఈ లోకంలోని మట్టి అయిపోయిన శరీరం ఈ రక్తమే మొరపెడితే ప్రభు రక్తం ఈ రోజు వరకు కూడా ఆయన రక్తం ఇంకా మొరపెడుతున్నాం. ఇంకా మన కోసం తండ్రి కుడిపాల్సిన ఆయన ఇంకా విజ్ఞాపం చేస్తూనే ఉన్నారు. మనం సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. ఎందుకోసం మనం ఎందుకు, నేనైతే మీరందరూ గొప్పలేమో నాకు తెలియదు, కానీ నేనైతే ఎందుకో పనికిరాని అసలు నేను చాలా గర్విష్ని. తర్వాత ఏంటంటే అన్నింటిలో ఏదో ఉన్నతమైనదాన్ని నాకు నేను అనుకునేదాన్ని, కానీ నాకైతే ఏ విలువ లేదు, నా పుట్టుకలను కూడా విలువ లేదు. కానీ అలాంటి దాన్ని దేవుడు కనికరించి ఎన్నోసార్లు మన భాష గారు కూడా నేను మాటల్లో ఒక మాట అన్నాను అన్నమాట. ఏంటంటే, ఏమండి నా స్థితి మీకు తెలియదండి, ఇలాంటి పరిస్థితి ఎన్నోసార్లు నేను దేవుడిని అడుగుతున్నాను, ఇలా ఇవ్వవలసిందని దేవుడు నన్ను ఈరోజు ఇంకా బ్రతికించాడంటే ఆ మాటకి ఆయన కూడా చాలా బాధపడ్డారు. అదే మన కొంతమంది దగ్గర మాట్లాడారు. అయితే అలాంటి దాన్ని దేవుడు ఎన్నుకొని చనిపోవలసిన దాన్ని ఈ పాటికి అసలు జ్ఞాపకమే ఉండదు. నాకు అన్న వ్యాధులు కానీ, నేను చేసుకున్న తప్పుడు పనులు బట్టి కానీ, మరి దేవుడికి ఇష్టం లేని పనులు అలాంటి పనులు, అలాంటి దాన్నే దేవుడు ఎన్నుకొని, అలాంటి వారిని ఎంతో మందిని ఎన్నుకొని, ఎందుకోసం అంటే ఆయన పని చేస్తారని. ఎందుకంటే ఒకసారి ఆయన భూమి మీద రావడం జరిగింది.
ఆయన మరి మనిషి కుమారుడిగా వచ్చారు. 33.5 సంవత్సరాలు ఇందాక దైవజనం ద్వారా మాట్లాడారు. నిజమే, 30 సంవత్సరాలు ఒక రకం, మూడు సంవత్సరాలు ఒక రకం, 6 నెలలు ఒక రకం, అందులో ఇంకా 6 రోజులు ఇంకా ఇంకా గొప్పగా ఆయన చేసిన పరిచర్య ఏంటంటే మరి అంత గొప్ప పరిచర్య అనమాట. కానీ అలా మనం చెయ్యాలని సరి మనకు మాదిరికరంగా ఆయన చూపించారు. తర్వాత ఏంటంటే ఆయన సిలువ వేసినప్పుడు కూడా ఆయన 2 దొంగల మధ్య సిలువ వేసినప్పుడు అందులో ఒక ఆయన అంటారు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నప్పుడు ఆయన పక్కనే ఉన్న ఒక ఆయన అంటారు అన్నమాట ఈ మాట. మరి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మనం తప్పు చేసాం కాబట్టి ఈ శిక్షకు మనం అర్హులమే. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఎందుకంటే ఆయన చూస్తున్నాడు అక్కడ. ఆ కొద్దిసేపు ఆయన కోసం ఆయన గ్రహించాడు. తర్వాత ఏంటంటే ఆ 6 రోజుల్లోని, ఆ 6 నెలల్లోని ఆయన ఎంత దొంగ అయినప్పుడు కూడా ఆయన కోసం ఎన్నో విషయాలు వినపడుతున్నాయి. ఇందాక సహోదరి చెప్పారు కదా, ఎన్నో అద్భుతాలు ఈ లోకంలోని, చనిపోయిన వారిని బ్రతికించడం కానీ, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, తర్వాత ఏంటంటే దెయ్యాలు పట్టిన వారిని, అంతేకాదు కానీ చనిపోయిన వారు, పాడి మీద ఉన్న వారిని, ఎన్నో దేవుడు ఆయన చేసిన కార్యాలట రాయాలంటే సముద్రం అంతా, ఇంకైనా ప్రపంచం, ఈ భూ ప్రపంచం అంతా పుస్తకమైనా సరే సరిపోదట. అలాంటి అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశారు. అలాంటి ఆయన కోసం మరి తనకు తనగా ఏ రోజు కూడా నేను ఇంత గొప్ప కార్యాలు చేశానని ఆయన ఎక్కడ చెప్పలేదు, చెప్పబడినట్టు మరి లేదు కూడా. కానీ ఆయన చూసిన వారిని, ఆయన చేసిన కార్యాలు మరి చూసిన వారు, తర్వాత ఏంటంటే ఆయన చేసినవి మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకి సాక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఆయన కోరికలో మనల్ని నిర్మించి ఈ భూమి మీదకు పంపించి మన కోసం ఇంకా ఆయన ఎంత త్యాగం చేశారు. ఆయన చేసిన కార్యాలు మనం ఆయన బిడ్డలుగా ఇప్పుడు మనమే అనుకుంటాం మన పిల్లలు మనలాగే ఉండాలని, మనకంటే ఇంకా గొప్ప కార్యాలు మనం ఏదైనా ఒకవేళ గొప్ప కార్యం నేనైతే ఏం చేయలేదండి. మరి మీరు మీరు చేసిన పనులు బట్టి మీ పిల్లలు అనుకోవచ్చు ఇంకా నాకంటే గొప్ప కార్యాలు నా బిడ్డలు చేయాలనేసి. ఏమాత్రం మనం చూడండి, ఎంతలో చూసి అంతలో ఆవిడ జీవితాలు మనమే ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మన బిడ్డలు. అటువంటిది మరి దేవుడు అంత మనిషి కుమారుడిగా మనకి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏంటంటే మరి ఆయన రక్తం ఇచ్చి, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి ఆయన ఎంత ఆశ పెట్టుకుని ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాము ఇంతవరకు? నిజమే, దైవజనం ద్వారా ఇందాక ఒక మాట మాట్లాడారు ఏంటంటే మనం ఎంతవరకు జీవించిన జీవితం అది ఏం జీవితమో తెలియదు. ఎక్కడి నుంచి ఆయన అంటే మనకి ఏ సమయమో, ఈ సమయం ఇప్పుడు ఇలా ఇంటికి వెళ్తానో తెలియదు. అలాంటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనకి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, ఆ సిలువలో ఉన్న దొంగ ఆయన మరణమే అయింది, అయినప్పటికీ కూడా ఆయనకి ఇచ్చిన సమయం ఎప్పుడు 2026 సంవత్సరాలు ఇంకా క్రితమే ఆయన అప్పుడు పలికిన మాట ఒక దొంగ కోసం చూడండి జీవగ్రంథంలో రాయబడింది. ఈరోజు మరి మనల్ని దేవుడు తన విలువైన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. తర్వాత అంతేకాదు కానీ కంటికి రెప్పని మనల్ని కాచి కాపాడుతున్నారు. బయటికి వెళ్తే ఇంటికి వచ్చిన దాకా నమ్మకం లేని దినాల్లో మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన చరిత్రమే. కాబట్టి ఆయనకు మనం ఏం చేస్తాం? ఆ దొంగ చూడండి ఒక్క క్షణంలోనే ఆయన మరి గొప్ప మాట, నేడు యేసు నన్ను కూడా నువ్వు రక్షించాలి నేడు అన్నప్పుడు వెంటనే ఆ మాటకు వెంటనే ప్రభు అంటారు, నేడే నాతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పి యేసు ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. ఎంతసేపు అండి సిలువను ఆయన కొట్టేశారు, సిలువ వేసేశారు. తర్వాత ఇంకా ఆయన ప్రాణం ఎప్పుడు పోతారో తెలియదు. కానీ ఆయన అంటున్నాడు అనమాట, ఒక్క క్షణం ఆయన ఒక్క మాట అంటున్నాడు అనమాట, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను, అంటే ఆయన ఇంకా పూర్తి నమ్మకం, ఆయనకు అంత విశ్వాసం వచ్చిందన్నమాట. కాబట్టి ఆయన అన్న మాటకి యేసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వెంటనే ప్రభు ఏమాత్రం కూడా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెబుతానంటే అంత గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉండి మనం ఎంతవరకు ఆయనకు నమ్మకంగా మనం జీవిస్తున్నాం. ఒక దొంగ అండి, ఒక దొంగ ఆయన మరి అలాంటి ఆ దొంగ అంత విశ్వాసంతో ఆయన కోసం మరి ఆయన ఎంత ఏ క్షణంలో చనిపోతాడో తెలియదు. కానీ ఆయన చెప్పిన మాట వెంటనే ప్రభువు ఎంత నమ్మాడో. ఈ రోజు మనల్ని ఎంతగా ప్రభువు నమ్మారు. మనం ఏం చేస్తున్నాం? ఆయన కోసం మనం ఏం త్యాగం చేస్తున్నాం? అసలు ఏమైనా ఆయన ఇచ్చిన సమయంలో కానీ ఆయన ఇచ్చిన దేనిలోనైనా సరే మనం ఏమాత్రమైనా ఆయనకి మనం నమ్మకంగా ఉన్నామా అనేది ఎవరికి వాళ్ళే మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి. తర్వాత యేసు ప్రభు
కోసం చూడండి, రాజు అని అన్నప్పుడు మరి అతన్ని తీర్పు తీర్చినప్పుడు చాలా అన్యాయమైన తీర్పే. నిజమే, ఇప్పుడు ఏదైనా మనం కేసు కోర్టుకు స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళామంటే అది ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ ఆయనకి ఆ తీర్పు చూడండి ఎంత భయంకరంగా, ఒకే రోజు, అది ఎంత అన్యాయం అంటే అసలు ఎంత భయంకరమైన తీర్పు. ఒకే రోజు అన్యాయమైన తీర్పు ఆయన పొందారు. ఒక దేవాది దేవుడై ఉండి ఆయన అంత అన్యాయమైన తీర్పు పొందినప్పుడు ఆయనకి తెలీదా? ఆయన ఎలా మరి ఆయనకి సముద్రమే భయపడిపోయింది, సముద్రమే 2 పాయలుగా అయిపోయింది. గాలి తుఫాన్ని గద్దించినప్పుడు ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే ఆయన చేసిన సృష్టి, ఆయన మాట చొప్పున కలిగి చేసిన సృష్టి ఆయనకి భయపడుతుంది. మరి ఆయన చేతులతో ఆయన కోరికలో ఆయన మరి నిర్మించి ఆయన జీవాత్మను మన కోసం ఇచ్చి ఆయన కోసం ఆయన బిడ్డలుగా ఏర్పరచుకుని మనం ఎంతవరకు లోబడుతున్నా ఉన్నది అది ఆ ప్రశ్న. మరి దానికి జవాబు మనలోనే ఉంది. మనం ఎంతవరకు ఆయనకు లోబడుతున్నా ఉన్నది మనంగా ఆయన దగ్గర సమాధానం చెప్పుకోవాలి, సరెండర్ అవ్వాల్సిన పని ఉంది. తర్వాత ఏంటంటే మరి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు హేరోదు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడు విరోధంగా ఉండేవారట. అటువంటిది ఆయన మరణం చూడండి వాళ్ళిద్దరిని కూడా ఐక్యపరిచింది. ఈరోజు ఆయన మరి ప్రభు బిడ్డలుగా ఉన్న మనం ఎలా ఉన్నాం, మరి ఎన్ని కుటుంబాలను మనం ఐక్యపరుస్తున్నాము, ఎంతమందికి మన ద్వారా సమాధానం ఉంది, ఎంతమందిని మనం రక్షించగలుగుతున్నాము అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఆ సమాధానం మరి ఎలా ఉందో మనమే గ్రహించాలి. తర్వాత ఏంటంటే మరి చూడండి పిలాతు ఆయన కూడా మరి ఆయనలో తప్పు కనుక్కోలేకపోయాడు. అయినప్పటికీ కూడా ప్రజలు గొడవ చేసినప్పుడు మరి ఆయన శిక్ష విధించాలనుకున్నప్పుడు ఆయన భార్య చూడాలి అన్యులే అయినప్పటికీ కూడా ఆయన భార్యకు వచ్చిన దర్శనం బట్టి వెంటనే ఆయన పిలాతు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక భార్య వచ్చి అక్కడ ఉన్న వారితో చెప్పినప్పుడు వెంటనే భార్య అక్కడికి రావడం అది మరి విరుద్ధమే కదండి. అయినా సరే వచ్చింది, ఎందుకంటే ఆమెకు వచ్చిన కళను బట్టి అమ్మో ఇతను నీతిమంతుడు, ఇతనికి ఏదైనా జరిగిందంటే నా కుటుంబం అంతా పాడైపోయింది, కాబట్టి అతనికి అన్యాయం జరగకూడదు అని చెప్పి ఆమె ఒక ఆలోచన కలిగి భయంతో వచ్చినప్పుడు, ఎందుకంటే నా భర్త నన్ను ఎలా శిక్షించినా పర్వాలేదంటే ఆమె కూడా తెగించింది అక్కడ. కాబట్టి స్త్రీ అయి ఉండి ఆమె కూడా తెగించి వచ్చి పిలిచినప్పుడు మరి అక్కడ ఉన్న వారితో చెప్పినప్పుడు ఆయన ఎందుకు నా భార్య ఏంటి ఇక్కడికి రావడం ఏంటనే ఆలోచన చేయకుండా వెంటనే ఏమమ్మా ఎందుకు ఇక్కడికి వచ్చామన్నప్పుడు, అయ్యా నువ్వు తీరుస్తున్నావు మనిషి ఎవరు నీతిమంతుడు, నాకు రాత్రి ఇలాంటి కళ వచ్చింది కాబట్టి నువ్వు మాత్రం అతనికి ఏమైనా అన్యాయం తీర్పు తీర్చావనుకో నేను ఉండను, నువ్వు ఉండవు, మన పిల్లలు ఉండవు, మనం ఎంత బాధపడింది. ఇప్పుడు మనమైనా సరే మనం ఎంత బాధపడినా సరే మన బిడ్డల కోసమే కదండి, మన బిడ్డల కోసమే కదా ఎన్నో బాధలు. ఇక్కడ ఉన్నవారు అందరూ చాలా మంది, నేను కూడా పిల్లల కోసమే. కాబట్టి మరి మన పిల్లలే ఇలాగా మరి ఒకవేళ ఇప్పుడు ఏదైనా నువ్వు అన్యాయం తీర్చావనుకో ఆ పాపం ఊరికనే పోదు, మన బిడ్డల మీదకి వస్తుందయ్యా అని అన్నప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు, భార్య మాట విన్నాడు, లోబడ్డాడు. కాబట్టి వెంటనే చెయ్యిని కడుక్కున్నాడంట. కడుక్కొని ఇది ఈ తీర్పు, ఈ పాపం, ఈ శిక్ష నా మీద నా కుటుంబం మీద కూడా రాకూడదని చెప్పి మరి ప్రజలకి అప్పు చెప్పుకున్నాడు. మరి ఆ ప్రజలు ఏమయ్యారు చూడండి, ఆ రోజుల్లోని ఇశ్రాయేలు ప్రజలు, అయ్యా ఆయన రక్తం మా మీదకి మా పిల్లల మీద పను, మా మీదకి అన్నప్పుడు బాగుండిపోను, పిల్లల మీద కూడా అన్నప్పుడు మరి హిట్లర్ కాలంలోని ఎన్నో లక్షల మంది మరి అన్యాయంగా బిడ్డలు పెద్దలు అందరూ కూడా చంపబడ్డారంట. కాబట్టి ఆ నీతిమంతుని రక్తం మరి ఆ పిల్లలకు తప్పించుకున్నాడు, మరి కుటుంబం తప్పించుకుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఏ గోత్రంలో నుంచి అయితే ఆయన పుట్టి వచ్చారో అదే గోత్రము మరి ఆ శాపానికి కోరి తెచ్చుకునేది. ఆ శాపానికి వాళ్ళు, ఆ శిక్షకు వాళ్ళు మరి గురైపోయారు అన్నమాట. అట్టి విధంగా ఎవరు ఉండకూడదని దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఎన్నో విధాలుగా ప్రతిరోజు తన వాక్యమైన ఉదక స్నానంతో మనల్ని ప్రభు ఎప్పటికప్పుడే మనల్ని పడుగుతున్నారు. మరి ఇలాంటి అవకాశం, ఇలాంటి మరి చూడండి ఏ జనానికి కూడా ఇలాంటి ఆధిక్యత లేదట, కానీ దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం అనేది మరి మనం అది ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోవడమే కాదు, ఇప్పుడు చూస్తే మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే మనకి ఇచ్చిన సమయాన్ని దేవుడి సన్నిధిలోని గడుపుకుంటూ ఆయన కోసం మనము మరి జీవించాలి. అనేకుల్ని ఆయన వైపు మళ్ళించడం అంటే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పకపోయినా మన క్రియలు బట్టి మనల్ని బట్టి వాళ్ళు చూసి మనం ఒక సువార్త పత్రికలుగా ఉండాలన్నమాట. మనల్ని చూసి ఏంటి వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు అలాగే ఉంటారు. అలా కాకుండా
ఆవిడ దేవుడు నమ్ముకుంది చూడమ్మా, ఆ దేవుడు ప్రేమ ఆమెలో నుంచి ఎలా ఆమె చూపిస్తుంది, ఆమె క్రియలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. అది అంతేగాని ఆమె దేవుడు నమ్ముకుంది ఎందుకు వాళ్ళకి మనకి తేడా ఉంది అని ఆ మాట వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి మన క్రియలు బట్టి మనం ఎదుట మనిషిని ఆయన వైపు మళ్ళించే విధంగా మనం ఉండాలి. కాబట్టి ఏంటంటే చూడండి, మరి రాజు యూదుల రాజు అని మనం మనం అంటాం కాదండి. అక్కడ మరి ఆ సభలో ఉన్న ఎవరు పిల్లతే యూదుల రాజు అనేసరికి నువ్వు యూదుల రాజు, నువ్వు రాజు అంటున్నావు కదా, నువ్వు రాజువేనా, యూదుల రాజువే అన్నప్పుడు అక్కడ ప్రభువు నేను రాజునే అని అనలేదు, కానీ నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే అక్కడ చూడండి ఎంతగా తగ్గించుకున్నారు. మరి ప్రపంచాన్నే ఆయన మాట చొప్పున కలుగ చేసిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన చేతులతో నిర్మించిన ఆయన సృష్టికర్త, ఈ సృష్టికర్త. అలాంటి ఆయన ఏమాత్రం మరి తనగా హెచ్చించుకోలేదు. చూడండి అక్కడ కూడా నీ యూదుల రాజు అంటున్నారు, నువ్వు అన్నావంట కదా, వీళ్ళందరూ అంటున్నారు నిజమేనా నువ్వు యూదుల రాజు అంటే, నువ్వు అన్నట్లే అన్నారు తప్ప అక్కడ నేనే రాజు నుంచి ఆయన హెచ్చించుకున్నాను. అన్ని విషయాల్లోని కూడా నిజంగా ఆయన ఎంతగా తగ్గించుకున్నారు, మనకు మాదిరికరంగా చూపించారు. అంతేకాదు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మరి మనం ఆయన రాజ్యం చేరుకునేంత వరకు కూడా నిజమే మనం ఆయన ఇచ్చిన రక్షణ కొనసాగించుకుంటూ ఆయనలో ముందుకు మనం సాగాలి. మనకి చేతనైన సహాయము ఇతరులు మనం చేయాలి. అంతేగాని ఎవరి మీద మనము మరి మనం పెత్తనం కానీ తర్వాత గర్వించి నేనే అన్న నా స్వభావం కానీ అలాంటిది మనం చూపించి మన దేవుడు ఏదైతే మన తండ్రి ఏదైతే మనకు చూపించాడో అదే విధంగా మనం వెళ్ళాలని దేవుడు మరి మనకి ఈ మాట మరి నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేనైతే నిజంగా నేను ధ్యానం అది ఏం చేయలేదండి. నేనైతే ఉండడం అయితే మాత్రం ప్రేయర్లోనే నాకు ఇచ్చిన సమయం నేనైతే నా హాబీ ఏంటంటే తెల్లవారి నేను లెగిస్తాను. అలాగని నా స్వభావం నాకు ఇష్టం ఉండదు. నాకు నేను హెచ్చించుకుని నచ్చిన అంటే నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఒక మాట అంటుంటాను, నేను తండ్రి నీ బిడ్డలందరూ భాగముల కింద నేను ఒక గోని పట్టాను ప్రభావ అని అంటాను. నాకు నా పుట్టుకలో నిజంగా విలువ లేదు, నేను పెరగడంలో విలువ లేదు. కానీ అలాగని నేను చాలా బాధలు పడ్డాను. అన్నీ కూడా అవన్నీ అదైనా సరే ఏదైనా సరే నా హాబీ ఏంటంటే నేను ఎప్పుడు ఎవరికో నేను చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే చెప్తున్నాను ఏంటంటే నేను తెల్లవారే లెగిస్తాను. తెల్లవారే లెగిసి ఇక్కడ నా గురించి తెలిసిన వాళ్ళు 9 మంది ఉన్నారు. తెల్లవారే లెగిస్తాను. నా హాబీ నేను దేవుడితో మాట్లాడకుండా నేను బయట ఎవరితో నేను మాట్లాడడానికి ఇష్టపడ్డాను. అక్కడే మాకు వాళ్ళు ఉంది. తర్వాత ఇక్కడ నా గురించి తెలిసిన ఆయన ఉన్నారు, ఇంకొక ఆమె ఉన్నారు, ఇగో ఇంకా అక్కడ 8 అంకలు కూడా ఉన్నారు. ఎవరితో నాకు మాట్లాడడానికి ఇష్టం ఉండదు. అలాగని ఇక్కడికి వస్తున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నా పని మళ్ళీ నేను ప్రార్థన అంతే తప్ప మరి నాకు దేవుడు ఇచ్చిన అవకాశం అంతే. ఆయన ఇచ్చిన తలంపు, ఆయన ఇచ్చిన ఆలోచన ఎవరికోసమైనా ఏదైనా పెట్టానంటే దానికోసం మళ్ళీ నాకు సమాధానం మంచి మాట వినిపించాలి. అంతవరకు నేను అలా పెరుగులాడుతూనే ఉంటాను. అది నా హాబీ. మరి ఇప్పుడు నేను మాట్లాడడానికి కూడా నాకు అవకాశం లేదు, ఎందుకంటే నా నోరు బాగాలేదు. మరి దేవుడే నన్ను ఇక్కడ నిలబెట్టారు. మరి ఈ మాటలు దేవుడు దీవించిన